పోతన భాగవతము అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము. శ్రీమన్నామ పయోదశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామాజనకామ మహోద్ధామ గుణస్తోమధామ దశరథరామ. మహనీయ గుణగరిష్ఠులకు మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియే. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుంగనుంగొని వినన్బడియను స్వాయంభువ మనువంశము వర్ణధర్మ మర్యాదలతో మనుజుల ధనుజుల వేల్పుల జననంబులు స్రష్టలెల్ల జనించుటయున్. ఏ మను కాలమందు హరి ఈశ్వరుండేటికి సంభవించే ఏమేమి ఒనర్చే అమ్మనువులేరి అతండే క్రియంచేయుచున్నవాడు ఏమి నటించు మీద గతమెయ్యిది సజ్జనులైన వారు మున్నేమని చెప్పుచుందురు మునీశ్వర నాకెరింగింపవేదయన్ అనిన శుకుండిట్లనియే. ఈ కల్పంబున మనువులు ప్రాకటముగా ఆర్వురైరి 14 లోకముల జనుల పుట్టువులు ఆకతిధములయ్యే వరుసన్ అఖిలములు నృపా. ప్రథమ మనువైన స్వయంభువనకు ఆకూతి దేవహూతులను 2 కూతులు కలరు. వారికిన్ క్రమంబునన్ కపిల యజ్ఞ నామంబుల లోకంబులకు ధర్మజ్ఞాన బోధంబు చేయు కొరకు హరిపుత్రత్వంబునుందే. అందున్ కపిలుని చరిత్రంబు మున్ను చెప్పంబడియే యజ్ఞుని చరిత్రంబు చెప్పెద వినుము. శతరూపావతి కామభోగ విరతిన్ సంత్యక్త భూభారుండై సతియుంతానును కానకేగి శతవర్షంబుల్ సునందానదిన్ వ్రతియై ఏకపదస్తుండై నియతుండై వాచం యమస్ఫూర్తితో గతదోషుండు తపంబుజేసే భువన ఖ్యాతంబుగా భూవరా. ఇట్లు తపంబు చేయుచు స్వయంభువ మనువు తన మనంబున సృష్టిచే యవ్వండు చేతన పడకుండు సృష్టి యవ్వని చేత చేజనించు జగములు నిద్రింప జాగరూకత నుండి యవ్వండు బ్రహ్మాండం బిరుంగుచుండు ఆత్మకాధారంబు అఖిలంబు యవ్వండౌ యవ్వని నిజధనంబు ఇంత పట్టున్ పొడగాన రాకుండా పొడగనున్ యవ్వడేని యవ్వని దృష్టికి ఎదురులేదు జనన వృద్ధి విలయ సంగతించెందక యవ్వండెడపకుండు ఎల్ల ఎడలన్ తన మహత్వతత్వ సంజ్ఞన్ యవ్వండు తాన విశ్వరూపుడనగా విస్తరిల్లు అని. మరియు నిరహంకృతుండును నిర్గత బుద్ధుండును నిరాశయున్ పరిపూర్ణుండును అనన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును నిజమార్గ సంస్థితుండును నిఖిల ధర్మ భావనుండును అయిన పరమేశ్వరునకు నమస్కరించదనని ఉపనిషత్ అర్థంబులు పలుకుచున్న మనువున్గనుంగొని రక్కసులు తినగన్ కడగిన వెక్కసమున యజ్ఞనామ విష్ణుండు వారిన్ చెక్కడిచెన్ చక్రధారల మిక్కటముగ వేల్పులెల్ల మేలని పొగడన్. ఇది ప్రథమ మన్వంతరంబు. ఇంకా ద్వితీయ మన్వంతరంబు వినుము. స్వారోచిష్ణుండన సప్తార్చి బిడ్డడు మనువు వానికిన్ ఆద్యుమత్సుసేన రోచిష్మదాదులు ఆరూఢ పుత్రులు ధాత్రినేలిరి రోచిష్ణుండింద్రుండయ్యే అధికులు తుషాదులు అమరులు ఊర్జస్తంభ ముఖ్యులు ఆఢ్యులు సప్తమునులు నాడు వేదశిరుండను విప్రుని దయతకు దుషితకున్ పుత్రుండై తోయజాక్షుండవతరించను విభుండనన్ అసీత్యష్ట సహస్రమునులు అధికులైన వారు ఘనులు అనుగ్రహింపన్ కౌమారక బ్రహ్మచార్యగుచు అతండు సలిపే వ్రతము. తదనంతరంబ మనువు 3వ వాడు మనుజేంద్ర ఉత్తముండన ప్రియవ్రతునకున్ ఆత్మజుండు పాలించె ఇలనెల్లన్ పవన సృంజయ యజ్ఞహోత్రాదులు అతని పుత్రులు అధిక గుణులు వశిష్ఠుని కొడుకులు ప్రమదాదులైరి 7 ఋషులు అమర విభుండు సత్యజిత్తనువాడు
సత్యభద్రాద్యులు సురలు ధర్మునికి నీ శృణుతకును పుట్టి సత్యనియతిన్ పురుషోత్తముండు సత్యసేనుండనంగా దుష్టశీలయుతుల ధనుజ యక్షపతులం దండించే సత్యజిన్మిత్రుడగుచు జగము మేలనంగా. చతుర్థ మనువు కాల ప్రసంగంబు వివరించదా. మానవాధీశ్వర మనువు నాలవవాడు తామసుండనంగా ఉత్తముని భ్రాత పృథ్వీపతులు కేతువృషణ రఖ్యాత్యాదులు అతని పుత్రులు పద్దురధిక బలులు సత్యకహరి వీర సంజ్ఞలు వేల్పులు త్రిశిఖనామము వాడు దేవ విభుండు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరిపుట్టె హరిమేధునకున్ ప్రీతి హరినియందు గ్రాహబద్ధుండైన గజరాజు విడిపించి ప్రాణభయము వలనన్ పాపికాచే హరిదయా సముద్రుండు అఖిల లోకేశ్వరుండనిన శుకునింజూచి అవని విభుండు నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తమునిచే ఆరాటమెట్లు మానెను ఘోరాట విలోని భద్రకుంజరమునకున్. మునినాథ ఈ కథాస్థితిన్ వినిపింపుము వినంగ నాకు వేడుక పుట్టెన్ వినియద కర్ణేంద్రియముల పెను పండువుసేయ మనమున్ ప్రీతిన్ పొందన్. ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరిజనముచే ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలు అతి హర్షమునన్. ఇవ్విధంబునన్ ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు బాదరాయనిన్ అడిగినని చెప్పి సభాసదులైన మునుల నవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండై చెప్పెన్. అట్లు శుకుండు రాజునకిట్లనియే. రాజేంద్ర విను సుధారాశిలో ఒక పర్వతము త్రికూటంబన తనరుచుండు యోజనాయుతమగు ఉన్నతత్వంబును అంతియ వెడలిపు నతిశయిల్లు కాంచనాయస్సార కలధౌతమయములై 3 శృంగంబులు మొనసియుండు తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములున్ తేజరిల్లు భూరి భూజలతా కుంజ పుంజములును మ్రోసి పరితించు సెలయేటి మొత్తములును మరిగి తిరిగెడి దివ్య విమానములును చెరులన్ క్రీడించు కిన్నెర చయమున్ కలిగి అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాత క్రామకత సరళ పనస బదరీ వకుల వంజుల వట కుటజ కుంద కురవక కురంకట కోవిదార ఖజ్జూర నారికేల సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవి మధూక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాలు బిల్వా మలక క్రిముక కదంబ కరవీర కదలీ కపిత్త కాంచన కదరాల శిరీష శింషుపాశోక పలాస నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామ తల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదన్ కురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపీ వీరున్నివహాలంకృతంబును మణివాలుకానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన సుఖపిక నికర నిశిత సమంచిత చెంచూపుట నిర్ధలిత శాఖీ శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిలిత కబలాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమారమత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బకబలాక కోయిష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూ నభోంతరాలంబును తుహినకర కాంత మరకత కమల రాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖర తటదరీ విరహమాన విద్యాధర విబుధ సిద్ధచారణ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతంబును గంధ గజ గవయ గండ భేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాద సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబును అయ్యొప్పు అపర్వత సమీపంబునందు భిల్లి భిల్లలు లాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ వళిముక
చమరీ ఝిల్లి హరిశరభక కిటి మల్లాద్భుత కాకఘూకమయమగు అడవిన్ అన్యాలోకన భీకరంబులు జితాసానేక పానీకముల్ వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతో ఉదన్యత్వంబున భూరి భూధరధరీ ద్వారంబుల నుండి సౌజన్య క్రీడల నీరుగాలిపడి కాసారావగాహార్ధమయి అంధకారమెల్ల అద్రిగృహాంతర వీధులందు పగలు వెరచి డాగియడరు వేచి సంధ్యనినుడు వృద్ధతనున్నన్ వెడలెననంగా గుహలు వెడలె కరులు తలగవు కొండలకైనను మలగవు సింగములకైనన్ మార్కొను కడిమిన్ కలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తిన్ ఏనుగుగున్నల్ పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోర భల్లూకముల్ గుహలు సొచ్చు భూదారములు నేల పొరియలలో డాగు హరిదంతములకేగు హరినచయము మడువులన్ చొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల క్రపులు పాకు వల్మీకములు జొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చమరీ మృగంబులు విసరు వాలచామరంబుల విహరణ శ్రమము వాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలిన్ పొంది మదగజ దానామోదమున్ కదలని తమకములంత్రావి కడుపులు నిండన్ పొదలుచూ తుమ్మెద కొదమల కదుపులు జుంజుమ్మటంచు గానము సేసెన్ తేటి ఒకటి ఒరు ప్రియకును మాటి మాటికి నీ నాగమద జలగంధం బేటికని తన్నున్ పొందెడి బోటికి నందించు నిండు బోటుతనమున్ అంగీకృత రంగన్మాతంగీ మదగంధమగుచు తద్దియువేట్కన్ సంగీత విశేషంబుల భృంగీగనముప్పే మ్రాను పెట్టెడి మాట్కిన్ వల్లభలు పారి మునుపడ్డ వల్లభమని ముసరిరేని వారణదానం బొల్లక మధుకర వల్లభులు ఉల్లంబులన్ పొందిరెల్ల ఉల్లాసంబుల్ అప్పుడు కలభంబుల్ చెరలాడు పల్వలములాగ్రానించి మట్టాడుచున్ ఫలభూజంబులు రాయుచున్ చివురు జొంపంబుల్ వడిన్మేయుచున్ పులులన్ కానీరు పోతులన్ మృగములన్ పోనీక శిక్షించుచు కొలకుల్ చొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచున్ తొండంబుల మదజల వృత గండంబుల కుంభములను ఘట్టన చేయన్ కొండలు తల క్రిందులైపడు పిండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్ ఎక్కడ చూచిన లెక్కకు ఎక్కువై అడవి నడుచు ఈ భయూధములో ఒక్క కరినాథుడు ఎడతెగి చిక్కెనొక కరేను కోటి సేవింపంగన్ ఇట్లు వెనుక ముందట ఉభయ పార్శ్వంబుల తృషార్ధితంబులై అరుగుదెంచు ఏనుగుగములన్ కానక తెరంగు తప్పి తొలంగుడు పడి ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు కాకుండుటం చేసి తానును తన కరేను సముదాయంబును ఒక్క తిరువైపోవుచు పల్వలంబుల లేత పచ్చిక మచ్చికన్ చెలుల కందించు అచ్చికములేక ఇవురు జొంపంబులన్ క్రొవ్వెలయు పూకొమ్మలన్ ప్రాణవల్లభలకు పాలువెట్టు ఘనదాన శీతల కర్ణతాళంబుల దయతల చెమటార్చు తనువులరసి మృదువుగా కొమ్మల మెల్లన గళములు నివురుచు ప్రేమతో నెరపు వలపు పిరుదు చెక్కెట్ల డగ్గరి ప్రేమతోడ డాసి మూర్కొని దివికి తొండంబు చాచు వెద వివేకించు క్రీడించు విశ్రమించు మత్తమాతంగ మల్లంబు మహిమతోడా తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుచములు పయ్యద కొంగులీగా తన యాన గంభీరతకు చాలక అబలలయానంబులందెల నండకొనగా తన కరశ్రీగని తలకి బాలల చిరుతొడలు మేఖల దీప్తితోడు పిలువ తన దంతరుచి కోడి తరుణుల నగవులు ముఖచంద్ర దీప్తుల ముసుకు దిగువ
తనదులావణ్య రూపంబు తలచి చూడ అంజనాభ్రము కపిలాది హరిదిభేంద్ర దయతలందరూ తన వెంట తగిలి నడవ కుంభి విభుడొప్పె ఒప్పుల కుప్పబోలే. మరియు నానాగహన విహరణ మహిమతో మదగజంబు మార్గంబు తప్పి పిపాసాపరాయత్త చిత్తంబున మత్తకరేణువుల మొత్తంబును తానును చని అటకాంచన్ కరణీ విభుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరమున్ చెటులోద్ధూతమరాల చక్రబక సంచారంబున్ కాసారమున్. ఇట్లనన్య పురుష సంచారంబై నిష్కలంకంబైన అప్పంకజాకరంబు పొడగని తోయ జగంధంబు తోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులలర కమళనాలాహార విమల వాక్కలహంసరవములు చెవుల పండువులు చేయ ఫుల్లదిందీవరాంభోరుహమోదంబు ఘ్రూనరంధ్రంబుల గారవింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడుదీర్ప త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవము ఈ క్షణములకును విందు చేయ అరగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూధంబు మడుగుజొచ్చే. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళరవముల్ మిండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింత్రావెన్. అప్పుడు ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గమునకెత్తి నిక్కి వడిన్ ఉడ్డాడించి పింజింప ఆరభటిన్ నీరములోన పెల్లగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. మరియు ఆ గజేంద్రంబు నిరర్గల విహారంబున కరణి కరోర్జిత కంకణచ్చటతోగి సెలయేటి నీలాద్రి చెలువు తెగడు హస్తిని హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నులవాని వెరపు సూపు కలభసముత్కీర్ణ కల్హార రజమున కనకాచలేంద్రంబు ఘనత దాల్చు కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు మదకరేణు ముక్త మౌక్తిక సుక్తుల మెరగు ముగిలుతోడ మేలమాడు ఎదురులేని గరిమ ఇభరాజమల్లంబు వనజగేహ కేలి వ్రాలునప్పుడు. మరియు ఆ సరోవర లక్ష్మి మద గజేంద్ర వివిధ విహార వ్యాకులత నూతన లక్ష్మీ విభవాయి అనంగ విద్యానిరూఢ పల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలంకారయగు కుసుమ కోమలయునుంబోలే వ్యాకీర్ణ చికుర మత్త మధుకర నికరయు విగతరస వదన కమలయు నిజస్థాన చలిత కుచరధాంగయుగళయు లంపటిత జగన పులిన తలయును అయ్యుండే. అంతా భుగభుగాయిత భూరి బుద్భుదచ్చటలతో కదులుచు దివికి భంగంబులగయ భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార ఝంఝానిలవసమున ఘుమ ఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరు మూలంబులై ధరణికూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుండు ఇభరాజున్ ఒడిసి పట్టే. వడి తప్పించి కరీంద్రుడు నిడుదకరం బెత్తి విరేయ నీరాటంబు పొడవడిగినట్లు జలముల పడి కడువడిన్ బట్టే పూర్వపదయుగళంబున్ పదములన్ పట్టినన్ తలకుబాటొక్కింతయులేక సూరతన్ మదగజవల్లభుండు ధృతిమంతుండు దంతయుగాంత ఘట్టనం చదరంగ జిమ్మె అమ్మకరి చిప్పలు పాదులు తప్పనొప్పరన్ వదలి జలగ్రహంబు కరివాలము మూలము చీరే కోరలన్
కరితిగుచు మకరి సరసికి కరిదరికి మకరితిగుచు కరకరి పెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుతల భటుల రుదుపడన్. ఇట్లు కరిమకరంబులు రెండును ఒండుండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయశ్రీ వసీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును తాకి పిరుతివియక పెనంగు తిరుంగున నీరాటంబైన పోరాటంబునన్ పట్టుచు వెలికి లోనికిన్ తిగుచుచు కొలంకు కలంకం బొంద కడువడి ఇట్టిట్టుబడి తడబడక బుడబుడానుకారంబులై బుగులు బుగుళ్లను చప్పుళ్లతో నురువులు కట్టుచు జలంబులు ఉప్పరంబెగయ చప్పరించుచు తప్పక వదనగహ్వరంబుల అప్పలించుచు నిశిత నితాంత దురంతదంత కుంతంబుల ఇంతింతలు తునియలై అప్పలంబులన్ పునుకు చిప్పలు కుదుళ్ళు తప్పి రక్తంబులు క్రమ్ముదేర హుమ్మని ఒక్కుమ్ముడించిమ్ముచు ఇతరేతర సమాకర్షణంబులన్ కదలక పదంబుల మొదలి పట్టు వదలక కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబున జలంబులన్ తిరుగుచు మకర కమట కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా ఒండుంటింతాకు రభసంబున ఇక్కలు బడ మ్రక్కం త్రొక్కుచు మెండు చెడి బెండు పడి నాచు గుల్ల చిప్ప తండంబుల పరస్పర తాడనంబులకు అడ్డంబుగా నొడ్డుచు ఓల మాసగొనక గెలుపు తలంపులు బెట్టిదంబులై రెట్టింప అహోరాత్రంబులున్ బోలే క్రమక్రమ విజృంభమానంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున జవమును చలమును బలమును వివిధములుగా పోరు కరటి వీరతకు భువిందివి మకర మీన కర్కట నివహములు ఒక్కటన మిత్ర నిలయము పొందెన్. ఆటోపంబున చిమ్ము రొమ్మలగా వజ్రాభీల దంతంబులంతాటించున్ మెడ జుట్టి పట్టి హరిదోర్దండాభసుండాహతిన్ నీటన్ మాటి మాటికింతిగువగా నీరాటమున్ నీటి పోరాటన్ ఓటమి పాటు జూపుటకు అరణ్యాటంబు వాచాటమై. అప్పుడు మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరినిడించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీయూధంబు మగలు తగులు కారే మగువలకును. అంత జీవనంబు తనకు జీవనంబై ఉంటన్ అలవు చలము అంతకంతకెక్కి మకరమొప్పే దస్యమత్తే భమల్లంబు బహుళ పక్ష సీతభానుపగిది ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచు పాదంబులన్నెరయన్ కంఠము వెన్నుదన్ను యగయున్ హేలాగతిన్ వాలముంచరచున్ నుగ్గుగతాకు ముంచు మునుగున్ శల్యంబులున్ దంతంబులున్ విరుగన్ వ్రేయుచు పొంచి పొంచి కదయున్ వేదండయూధోత్తమున్ పొడగానబడకుండడాగు విలికిన్ పోవంగతానడ్డమై పొడచూపు చరణంబులన్ పెనగునున్ పోరాకరారాక బెగ్గడిలన్ కూలగంతాచు లేచుతరి ఉద్ఘాటించు లంఘించు బల్విడిచీరున్ తలంగున్ మలంగున్ ఉండియున్ వేధించు క్రోధించుచున్. ఇట్లు విస్మిత నక్రచక్రంబై నిర్వక్ర విక్రమంబున అల్పహృదయ జ్ఞాన దీపంబున తిక్రమించు మహామాయాంధకారంబునున్ బోలే అంతకంతకు ఉత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావగాహంబైన గ్రాహంబు మహాసాహసంబున పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై వనగజంబున్ ఎగచు వనచారిన్ పొడగని వనగజంబకాన వజ్రిగజము వెల్లనై సురేంద్రువేచి సుధాంధులు పట్టన్ పట్టనీక బయలు ప్రాకే ఊహ కలంగి జీవన పుటోలమునన్ పడిపోరుచున్
మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహమున్ పొందు దేహిక్రియా దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంతదంత పరిఘట్టిత పాదఖురాగ్రశల్యమై ఇవ్విధంబున అలయక సొలయక వేసట నొలయక కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్ పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంస్థితిలంబై తన లావు వైరి బలముంచింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంచాలరాదంచు సవ్యధమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్ ఏ రూపమున దీని గెల్తు ఇట మీదే వేల్పు చింతింతు ఎవ్వారించీరుదు ఎవ్వరడ్డము ఇక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపతగువారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాళింపన్ ప్రపుణ్యాత్మకుల్ నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మధ్యానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక ఈ నీరాస ఇటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందున్ పరమేశ్వరుండెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ నే శరణంబు వేడెదన్ ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికిన్ కొనుచు ఉభయమున్ తానాయి సకలార్ధ సాక్షియగు అయ్యకలంకునిన్ ఆత్మమూలున్ అర్ధిన్ తలంతున్ లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచి కటికవ్వల యవ్వండేకాకృతి వెలుగు అతనిని నే సేవింతున్ నర్తకుని భంగి పెక్కగుమూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులున్ కీర్తింపనేరరు ఎవ్వని వర్తనము ఒరులెరుంగరు అట్టివాని నుతింతున్ ముక్త సంగులై మునులు దిగ్దృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు భవము దోషంబు రూపంబు కర్మంబు అహ్వయమును గుణములు ఎవ్వనికి లేక జగముల కల్పించు సమయించు కొరకునై నిజమాయన్ ఎవ్వడిన్యును దాల్చు ఆ పరేసునకు అనంత శక్తికి బ్రహ్మకి ఇద్దరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనములంచేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుండైన వాని నిష్కర్మతకు మెచ్చువానికి ఏనునర్తు వందనములు శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి మూల ప్రకృతికి ఆత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నిర్రిన్ అసత్యమనడి నీడతో వెలుగుచునుండు ఎక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులు ఏ మహాత్మున్ ఒండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగా వీక్షింతురు అట్టి పరము భజింతున్ సర్వాగమాంనాయ జలధికి అపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణారణచ్ఛన్న బోధాగ్నికి తన ఎంత రాజిల్లు ధన్యమతికి
గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నివర్తితునకు దిశలేని నాబోటి పశువుల పాపంబులడచువానికి సమస్తాంతరాత్ముండై వెలుంగువానికి అచ్చిన్నునకు భగవంతునకు తనూజ పశు నివేశ దారాసక్తులైన వారికందరాని వానికి ఆచరింతు వందనములు. మరియును వరధర్మ కామార్థవర్జిత కాములై విబుధులెవ్వాని సేవించి ఇష్టగతిన్ పొందుదురు. చేరి కాంక్షించు వారి కవ్యయ దేహమిచ్చు ఎవ్వాడు కరుణన్ ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు. ఆనందవార్ధి మగ్నాంతరంగులు ఏకాంతులు ఎవ్వనినేమియూ కోరక భద్రచరిత్రంబు పాడుచుందురు. ఆ మహేశున్ ఆద్యున్ అవ్యక్తున్ అధ్యాత్మయోగగమ్యున్ పూర్ణున్ ఉన్నతాత్మున్ బ్రహ్మమైన వానిన్ పరునిన్ అతీంద్రియున్ ఈసున్ స్థూలున్ సూక్ష్మున్ నే భజింతు అని మరియు ఇట్లని వితర్కించే. పావకుండార్చుల భానుండు దీప్తుల ఎబ్భంగి నిగిడింతు రెట్లడంతురు. ఆ క్రియ ఆత్మకరావలి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతుగణముల జగముల ఘననామ రూప భేదములతో మెరయించి తగనడంచు. ఎవ్వడు మనము బుద్ధీంద్రియములు తానై గుణ సంప్రవాహంబు నెరపు. స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక తిర్యక్ అమర నరాది మూర్తియును కాక కర్మగుణ భేద సదసత్ ప్రకాశీగాక వెనుక అన్నియు తానగు విభుంతలంతు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. నా కడ్డపడరాడే నలిన సాధువుల చేపడిన సాధుల కడ్డపడడివాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపజూచువాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరింగుచూ తన్ను మొరగువాడు. అఖిల రూపములు తన రూపమైన వాడు. ఆది మధ్యాంతరములు లేక అడరువాడు. భక్తజనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తలపడే వేగరాడే. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వున్ అవిశ్వున్ శాశ్వతున్ అజున్ బ్రహ్మ ప్రభున్ ఈశ్వరున్ పరమ పురుషున్ నే భజింతున్ అని పలికి తన మనంబున గజేంద్రుండు ఈశ్వర సన్నిధానంబు కల్పించుకొని ఇట్లనియే. లావుక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే. ప్రాణంబుల్ ఠావుల్ తప్పెను మూర్ఛవచ్చే. తనువున్ దస్సెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇత పరంబెరుంగ. మన్నింపంతగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా. వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థులకు ఓయనుదట పిలిచిన సర్వమున్ కనుదట సందేహమయ్యే కరుణావార్ధీ. ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూరా కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోహక ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభవ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అని పలికి మరియు అరక్షిత రక్షకుండైన ఈశ్వరుండు ఆపన్నుడైన నన్ను కాచుగాకాయని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగడించుచు బయలాలకించుచు అగ్గజేంద్రుండు మొరచేయుచున్న సమయంబున విశ్వమయతలేమి వినియునూరకుండిరి అంబుజాసనాదులు అడ్డపడక. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడతలంచే. అల వైకుంఠపురములో నగరిలో
ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభి అయి సిరికించెప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చెక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోశ్చాహ్యై. ఇట్లు భక్తజన పాలన పరాయణుండును నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును అగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబులు ఆకర్ణించి లక్ష్మీకాంత వినోదంబులం తగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షా పర్వతంబు అంగీకరించి నిజ పరికరంబు మరలనవధరించి గగనంబున కుద్గమించి వేంచేయునప్పుడు తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమున్ దాని వెనక్కును పక్షీంద్రుండు వాని పొంతను ధను కౌమోదకి శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చిరి ఒయ్యన వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిష్యంద మానానందేందిందిరయగు అయి ఇందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాన సంవ్యాన చేలాంచలై పోవుచు తన వేంచేయు పదంబున్ పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను మృత్యులు మృత్యలించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులన్ కని చక్రాయుధుండేడి చూపుడని ధిక్కరించిరో దుర్జనుల్ అని వితర్కించుచు తాటంకా చలనంబుతో భుజద్నటద్ధమ్మిల్ల బంధంబుతో షాటీ ముక్త కుచంబుతో అదృఢ చెంచత్కాంచితో శీర్ణలాలాట లేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచత్ విలగ్నంబుతో అడిగెదనని కడువడిచను అడిగిన తన మగుడనుడుగడని నడయుడుగున్ వెడ సిడిముడి తడబడ అడుగిడదు జడిమనడుగిడు నెడలన్ నిటలాలకములంట నివుర జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసురు తెంట్లు అలులంచోపగ చిల్కలల్ల నల్లన చేరి ఓష్ఠబింబజ్యుతులొడియ నురుకు శుకములంతోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెసగు మీన పంక్తులు దాట మెయిదీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబు తాకి క్రువ్వుచూపు మెలత ముగిలు పిరిది మెరుగు తీవయుబోలే జలజవర్ను వెనుక చనెడునప్పుడు వినువీధిన్ చనుదేరన్ కాంచిరమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణున్ కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణున్ నవోఢ్ఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణున్ రోచిష్ణునిన్ ఇట్లు పొడగని చనుదెంచన్ ఘనుడల్లవాడే హరిపజ్జన్ కంటిరే లక్ష్మీ శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్ వాడే క్రన్ననన్ ఏ తెంచెనటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్ ఐ అవసరంబున కుంజరేంద్ర పాలన పారవస్యంబున దేవతా నమస్కారంబులు అంగీకరింపక మనస్సమాన సంచారుండై పోయి కొంత దూరంబున
సింసుమార చక్రమునుంబోలే గురుమకర కుళీర మీన మిథునంబై కిన్నెరేంద్రుని భాండాగారంబునుంబోలే స్వచ్ఛమకర కచ్చపంబై భాగ్యవంతుని భాగధేయంబునుంబోలే సరాగ జీవనంబై వైకుంఠపురంబునుంబోలే శంఖచక్ర కమలాలంకృతంబై సంసార చక్రమునుంబోలే ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంబై ఒప్పు అప్పంకజాకరంబున్ పొడగని కరుణా సింధుండు శౌరి వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యత్ విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండాచ్చటాంతర నిర్వక్రమున్ పాలితాఖిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్ ఇట్లు పంచిన అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడన్ ఆరంభుండైన వెలుంగురేని చెలువారన్ వచ్చి నీటన్ గుబుల్ గుంబధ్వానముతో కొలంకును కలంకం బొందగా చొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై భీమంబై తలత్రుంచి ప్రాణములన్ పాపే చక్రమాసుక్రియన్ హేమక్ష్మాధర దేహమున్ చకితవన్యేభేంద్ర సందోహమున్ కామక్రోధన గేహమున్ కరటి రక్తస్రావగాహంబున్ నిస్సీమోశ్చాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్ ఈట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనంబు మకరితల త్రుంచునవసరంబున మకరొకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్ మకరాలయమున తిరిగెడి మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్ తమమున్ పాసిన రోహిణీ విభుక్రియన్ దర్పించి సంసార దుఃఖము వీట్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూర్చి పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యముతోప్పే సంభ్రమదాసాకరణీ కరోర్జిత సుధాంభ స్నాన విశ్రాంతుండై పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్ మెరసన్ నిర్జర దుందుభుల్ జలరుహామోదంబులై వాయువుల్ తిరిగెన్ పూలవాన జల్లు కురిసెన్ దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండే సాగరము పొంగే తరంగ చుంబిత నభోగంగా ముఖాంభోజమై నిడుదయగు కేల గజమును మడువున వెడలంగ తిగిచి మదజలరేఖల్ తుడుచుచు మెల్లన పుడుకుచు ఉడిపెన్ విష్ణుండు దుఃఖము ఉర్వీనాథా శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబుమాని ధృతిన్ కరణీ సందోహంబు తాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో ఒప్పెన్ కరమున మెల్లన నివురుచు కరమనురాగమున మెరసి కలయంబడుచు హరికథనమున బ్రతికిన కరపీడనమాచరించే కరినుల మరలన్ జననాథ దేవల శాప విముక్తుండై పటుతర గ్రాహ రూపంబుమాని ఘనుడు హూహూనామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మల తనువు దాల్చి హరికి అవ్యయునకు అతి భక్తితో మ్రొక్కి తవిలి కీర్తించి గీతములు పాడి ఆ దేవు కృపనుంది అందంద మరియును వినత శిరస్కుండై వేట్కతోడ దళిత పాపుడగుచూ తన లోకమునకేగే అప్పుడు శౌరికేలనంటి తడవ హస్తిలోకనాథుండు అజ్ఞానరహితుడై విష్ణు రూపుడగుచూ వెలుగుచుండే అవనీనాథ గజేంద్రుడామకరితో ఆలంబు కావించెమును ద్రవిలాధీసుండతండు పుణ్యతముడు ఇంద్రజుమ్ననాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీతమౌన నియతిన్ సర్వాత్మున్ నారాయణున్ సవిశేషంబుగ పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్ ఒకనాడా నృపుడచ్యుతున్ మనస్సులో ఊహించుచున్ మౌనియై అకలంక స్థితినున్నచో
కలసజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిన్గని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయోని పుట్టుమని శాపంబిచ్చే భూవల్లభా. మునిపతి నవమానించిన ఘనుడింద్రజుమ్న విభుడు కౌంజరయో నింజననం బందెను విప్రులగని అవమానింపతగదు ఘన పుణ్యులకున్. కరినాథుడయ్యనాథడు కరులైరి భటాదులెల్ల గజముగనయ్యున్ హరిచరణ సేవకతమున కరివరునకు అధిక ముక్తి కలిగే మహాత్మా. కర్మతంత్రుడగుచు కమలాక్షున్ కొల్చుచు ఉభయనియత వృత్తి నుండెనేని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. చెడు కరులు హరులు ధనములు చెడుదురు నిజ సతులు సుతులు చెడు చెన్నటులకున్ చెడకమను నట్టి గునులకు చెడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. అప్పుడు జగజ్జనకుండగు అప్పరమేశ్వరుండు తరహసిత ముఖ కమలయగు అక్కమల కిట్లనియే. బాల నా వెంటను హేలన్ విను వీధి నుండి ఏ తెంచుచు నీ చేలాంచలంబు పట్టుటకు ఆలో ఏమంటి నన్ను అంభోజముఖీ. ఎరుగుదు తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరిచిన ఎడలన్ మరుతునని ఎరిగి మొరగక మరవక మొర ఇడిరయేని మరి అన్యములన్ అని పలికిన అరవింద మందిరయగు ఆ ఇందిరాదేవి మందస్మిత చంద్రికా సుందర వదనారవిందయగుచు ముకుందునకు ఇట్లనియే. దేవా దేవరాడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పని కాకన్ ఓ వల్లభ ఏమనియద నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీనపరాధీన దేవదేవా మహేశా అని మరియు సముచిత సంభాషణల అంకించుచున్న అపరమ వైష్ణవీ రత్నంబును సాదర సరస సల్లాప మందహాసపూర్వకంబుగా ఆలింగనంబు గావించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విబుధగన జేగీయమానుండై గరుడారూఢుండగుచు హరి నిజ సదనంబునకున్ చనియనని చెప్పి శుకయోగీంద్రుండిట్లనియే. నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభవమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యసములిచ్చును కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్గాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమమరు సంపదలు కల్గు పీడలు శాంతి బొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే అని మరియు అప్పరమేశ్వరుండిట్లని ఆనతిచ్చే. ఎవ్వరేని అపరరాత్రంబున మేల్గాంచి సమాహిత మనస్కులై నన్నును నిన్నును ఈ సరోవరంబును శ్వేతద్వీపంబును నాకుం ప్రియంబైన సుధాసాగరంబును హేమనగంబును ఈ గిరి కందర కాననంబులను వ్రేత కీచక వేణులతాగుల్మ సుర పాదపంబులను నేనును బ్రహ్మయు ఫాలలోచనుండును నివసించియుండు అక్కొండ శిఖరంబులను కౌమోదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను శ్రీదేవిని శేషగరుడ వాసూకి ప్రహ్లాద నారదులను మత్స్యకూర్మ వరాహాద్యావతారంబులను తదవతారకృత కార్యంబులను సూర్యసోమ పావకులను ప్రణవంబును ధర్మ తపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రంబులను గోభూసుర సాధు పతివ్రతా జనంబులను చంద్ర కశ్యప జాయా సముదాయంబును గౌరీ గంగా సరస్వతి కాళింది సునంద ప్రముఖ పుణ్య తరంగిణి నిచయంబును అమరులను అమర తరువులను ఐరావతంబును అమృతంబును ధ్రువుని బ్రహ్మనివహంబును పుణ్యశ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తలంచువారలకు ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమలగతినిత్తునని ఋషికేశుండు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామర వందిత చరణార విందుండై విహగ పరివృఢ వాహనుండై వేంచేసే విబుధానీకంబు సంతోషించెనని చెప్పి శుకుండు రాజునకిట్లనియే.
గజరాజ మోక్షనంబును నిజముగ పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజతురగ స్యందనములున్ కైవళ్యంబున్.